ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. గ్రహస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా సరే మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. దానికి మరి ఏదైనా ఒక మార్గం ఉందా అంటే మనకు చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అంటే అలాగా శని కుజుడు, రవి రాహువులు, బుధుడు కుజుడు, అదేవిధంగా కుజుడు రాహువు, శని కేతువు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. చంద్రుడు రాహువు ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో పాపం వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత సిస్టమేటిక్గా ఉన్నా, ఎంత కష్టపడుతున్నా దగ్గర దాకా నోటి దాకా వచ్చి జారిపోతూ ఉంటుంది. అది ఎందుకు అలా అవుతుంది అంటే పూర్వజన్మలో చేసుకుని కొంత కర్మ అనుకోండి. కొంతమంది బాగుంటుంది, మళ్ళీ కొన్ని విషయాల్లో వాళ్ళకు కూడా కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. అంటే పూర్వజన్మలో చేసుకున్న మంచి కర్మ. మరి ఈ కర్మని మార్చేటువంటి దేవతా అనుగ్రహం, కాలాన్ని మన కాలం అనుకూలంగా ఉండేటువంటి దేవతా అనుగ్రహం ఏం చెప్పారు శాస్త్రాల్లో అని చూసుకున్నట్లయితే, కాలభైరవుడు లేదా కాలరాత్రి అంటే కాలాన్ని మన జన్మజాతకంలో గండం ఉంది, అమ్మో ఇంక ఇంతకంటే ఎక్కువ కాలం బతకడండి, కాలభైరవుడు అష్టకం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. కాలరాత్రి ఉపాసన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. శివుని యొక్క కోపానికి అంటే శివుడు తన ఏవైతే కనుబొమ్మలు ఉంటాయి, కనుబొమ్మ ముడివేయగా అక్కడి నుంచి పుట్టినటువంటి వాడు కాలభైరవుడు. ఆయన యొక్క ఆవిర్భావం జరిగినప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్తాడు. మొగలు పువ్వుని తీసుకొచ్చి ఇదిగో నేను ఆ యొక్క లింగం ఏదైతే ఉంటుందో అగ్నిలింగం యొక్క మొదలు చూశాను అని చెప్పి అబద్ధం చెప్తాడు. శివుడు తెలీదా ఆయన అబద్ధం చెప్తాడు నిజం చెప్తున్నాడు. కాబట్టి ఆ కాలభైరవుడు అతనిలోంచి బయటకు వచ్చి ఐదు శిరస్సులు ఉండే ఒకప్పుడు. అంటే అబద్ధము, నిజాయితీగా లేకపోవడము, మనల్ని మనం తెలుసుకోకపోవడము, మనం ఏదో అజ్ఞానంలో ఉండేటువంటి మనల్ని అజ్ఞానంలో ఉండే ఆ యొక్క శిరస్సు అంటే అబద్ధమైన శిరస్సుని తుంచేస్తాడు కాలభైరవుడు. అంటే మనలో కూడా తెలియకుండా కొన్ని అజ్ఞానాలు ఉంటాయి. ఎలా అంటే ఈ పని నేను చేయడం ఏమిటి, ఇలా నేను ఉండడం ఏమిటి, నేను ఎవరి మాట అందరూ నేను ఎందుకు వినాలి, లేకపోతే నాకు తోచింది నేను చేస్తాను, ఎవరు ఏం చేస్తారో చూద్దాం, నేను ఇలాగే బ్రతుకుతాను, అది నిజం కాదు, అది కరెక్ట్ కాదు తెలిసిన అవసరం మనకు తెలియకుండా ఎక్కడో మన ఈగో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని నుంచి ఎప్పుడైతే మనిషి బయటికి వస్తాడో అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది మారుతుంది. అయితే అంత సులభమా? పూర్వజన్మ వాసనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ ఎవరైతే కాలభైరవ అష్టకాన్ని చదువుతూ ఉంటారు, ఇందాక నేను చెప్పాను శని కుజులు అంటే ఏమిటి, ఫోర్స్ కర్మ. అంటే మీ యొక్క జన్మజాతకంలో శని కుజుల ప్రభావం ఉంది, అది ఏ భావానికి కనెక్ట్ అయిందో ఆ రిలేటెడ్ సంబంధించిన వస్తుంటాయి. అంటే కొంతమందికి అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉంటాయి, కొంతమందికి చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది శని కుజుల ప్రభావం ఉన్నప్పుడు, కొంతమంది అయితే మళ్ళీ ఇందులో ఎవరైనా డిపార్ట్మెంట్స్లో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే ఆర్మీ, నేవీ, ఇలాగా ఆ యొక్క డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వారికి మళ్ళీ ఏం కాదు. ఎందుకంటే కర్మ ఈజ్ ఫోర్సింగ్ కర్మ, పోలీస్ రిలేటెడ్ కర్మ కాబట్టి. అలా కాకుండా మరి కొంతమందికి ఇతర కాంబినేషన్స్ వల్ల రవిరాహు కాంబినేషన్ అనుకోండి, మిస్క్యారేజ్ అవ్వడం, లేకపోతే మీరు చెప్పిన దాన్ని అవతల వాళ్ళు ఇవన్నీ ఇలాగే డబ్బా కొడుతుంటాడులే అని చెప్పి ఒక బ్యాడ్ నేమ్ రావడం క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క విషయంలో మీకు మంచి ఫలితాలు రావాలంటే రోజు ఉదయం పూట లేదా సాయంత్రం పూట అయినా ఒక్కసారి కాలభైరవ అష్టకం చేసుకొని చూడండి. లేదు మీరు అమ్మవారు ఉపాసకులు అనుకోండి, కాలరాత్రి అని ఉంటుంది అమ్మవారు, కాలభైరవుడు కాలరాత్రి. ఈ కాలరాత్రి ఉపాసన అంటారంటే మన జన్మజాతకంలో ఏమిటండి ఎన్ని దశలు మారిపోతున్నా సరే నా లైఫ్ మారదా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం చూసారా, ఏమిటో అర్థం కావట్లేదు, అసలు ఆ టైం మారుతుందా, నా జీవితం ఇంతేనా అని అంటూ ఉంటారు. అలాంటి వారికి 100% అమ్మవారి యొక్క అనుగ్రహము లేదా కాలభైరవుడి యొక్క అనుగ్రహం కనుక చేసినట్లయితే, ఎందుకంటే మనం కాశీకి వెళ్ళాలన్నా కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అతని అనుగ్రహం లేకపోతే మనం కాశీకి వెళ్ళలేమట. అంటే చూడండి, ఆ శివుణ్ణి చేరుకోవాలంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ యొక్క శిరస్సుని ఆయన తుంచేసాడు, అబద్ధం ఆడాడు. అంటే ఏంటి, మన శివుణ్ణి చేరాలంటే కాలభైరవుడు అనుగ్రహం ఉండాలి.